మీరు నరసింహస్వామి వారి విషయంలో పరిశీలనం చేస్తే ఈ క్షేత్రం చాలా చాలా గొప్ప క్షేత్రం. నేను ఎందుకని ఈ మాట అంటున్నానంటే, సనాతన ధర్మంలో ప్రధానంగా మనందరం గమనించవలసినటువంటి విషయం ఒకటి ఉంటుంది. ఉన్నది ఒక్కటే పరమాత్మ స్వరూపం. ఆ పరమాత్మయే సృష్టి చేస్తున్నప్పుడు బ్రహ్మ అని పేరు పెట్టుకుంటాడు. మనం పెట్టుకున్న వ్యవస్థలోనే కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ అంటాం. కలెక్టర్ గారే డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్గా కూడా ఉంటారు. అట్లాగే అదే పరబ్రహ్మం సృష్టి చేసినప్పుడు బ్రహ్మ అన్న పేరుతో పిలవబడుతుంది. అదే పరబ్రహ్మం స్థితికారుడైనప్పుడు విష్ణువు అని పిలవబడతాడు. అదే పరబ్రహ్మం ఎన్ని కోట్ల జన్మలెత్తినా మనం భగవంతుణ్ణి చేరలేకపోయినప్పుడు ఆయనే మనని చేరిపోతాడు, తనలోకి ఆయన కలుపుకుంటాడు. దాన్ని మహాప్రళయము అంటారు. అది కూడా దయతో చేసేది. అది హరస్వరూపంగా శివస్వరూపంగా చేస్తాడు. 3 రూపాలతో చేసిన యథార్థానికి ఉన్నది మాత్రం ఒక్కటే పరబ్రహ్మం. అందుకే పోతన గారు భాగవతం చేస్తూ అష్టమ స్కంధంలో 3 మూర్తులకును 3 లోకములకు 3 కాలములకు మూలమగుచు భేదమగుచు తుదిగ భేదమయ్యొప్పారు బ్రహ్మమనగ నీవే పాలనయన అంటారు. 3 మూర్తులుగా 3 రూపాలుగా 3 కాలాలుగా భూత భవిష్యత్ వర్తమాన కాలాలుగా కనపడేటటువంటిది ఒక్కటైనటువంటి పరమాత్మ. ఆ ప్రధానమైనటువంటి సత్యాన్ని తెలుసుకోమని చెప్పడానికి ఇక్కడ ఉన్నటువంటి క్షేత్రంలో బ్రహ్మగారు, విష్ణువు, పరమశివుడు ముగ్గురూ విరాజమానులై ఉన్నటువంటి గొప్ప క్షేత్రం ఈ ధర్మపురి నరసింహస్వామి వారి యొక్క దివ్యధామం. ఈ క్షేత్రంలో ఉన్న మరొక అద్భుతమైన విశేషం, ఎక్కడ ఇప్పటి వరకు నేను ఇన్ని క్షేత్రాలకి వెళ్ళాను కానీ చూడనిది, అగ్నిహోత్రుడు స్వయంభూగా యాగశాలలో ఉండడం. అగ్నిహోత్రుడు శ్రియం అన్నది మనకి అనుగ్రహిస్తాడు. ఒక్కొక్కరు ఒక్కొక్కటి ప్రధానంగా ఇస్తారు. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్, ఆరోగ్యం కావాలి అంటే సూర్య భగవానుడి ఉపాసన చేస్తారు. అట్లాగే శ్రియమిచ్చేత్ హుతాశన, అగ్నిహోత్రుడు శ్రియం ఇస్తాడు మనందరికీ. అందుకే ఏదైనా హోమం చేస్తే పూర్ణాహుతి అయిపోయిన తర్వాత దోసిలి పట్టి అడుగుతారు, శ్రియం మాకు కటాక్షించు అని అడుగుతారు. శ్రియం అన్న మాటకు అర్థం ఏమిటంటే ప్రియం కానిది. ప్రియమైనది మనసు చెప్తూ ఉంటుంది. మనసుకి ధర్మంతో సంబంధం లేదు. దానికి ఎప్పుడూ ఇంద్రియాలతోటి శరీరంతో సంతోషాన్ని పొందడం ఒక్కటే కోరుకుంటుంది. అందుకని నేను చెప్తున్న విషయం ధర్మచట్రంలో ఇముడుతుందా, ఇలా సుఖాన్ని అనుభవించచ్చా, దీన్ని భగవంతుడు అంగీకరిస్తాడా అన్న దానితో మనసుకి సంబంధం ఉండదు. ఉండకుండా నిరంతరం సుఖపడమని మాత్రమే మనసు ప్రబోధం చేస్తుంది తప్ప మనసు కష్టానికి దుఃఖానికి సిద్ధపడమని చెప్పదు. అటువంటి మనసు ఎప్పుడూ విషయములతోటి లౌల్యమును పొంది ఉంటుంది. కాబట్టి మనసు చేసే ప్రబోధం ఏది ఉంటుందో అది ప్రియమునకు సంబంధించినదై ఉంటుంది. సర్వసాధారణంగా అంతే. భగవద్గీతలో గీతాచార్యుడంతటి వాడు ఒక మాట అంటాడు, అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం. మనసుని నిగ్రహించడం అంత తేలిక విషయం కాదు. ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడితో మాట్లాడుతూ భాగవతంలో అదే అంటాడు, లోకములన్నీయున్ గెలిచినాడవు ఇంద్రియానీకము చిత్తమున్ గెలువనేరవు, నిన్ను నిబద్ధు చేయు భీషణ శత్రులార్వుర ప్రభిన్నుల చేసిన ప్రాణికోటిలో నీకు విరోధి లేడొకడు నేర్పున చూడుము దానవేశ్వర అంటాడు. మనసుని నిగ్రహించడం, మనసుని మనం శాసించడం అంత తేలిక విషయం కాదు. ఎప్పుడూ ధర్మచట్రంలో ఇమిడేటటువంటి విషయములను మాత్రమే మనసు ప్రతిపాదించదు. అయినా ఇది ధర్మచట్రంలో ఇమడదు, నేను ఈ పని చెయ్యను అని చెప్పాలి అంటే బుద్ధి బలపడాలి. బుద్ధి నిశ్చయాత్మకం. అందుకే మీరు ఏ పూజ చెయ్యండి, ఏ హోమం చెయ్యండి, యజ్ఞం చెయ్యండి, యాగం చెయ్యండి, చివర అడిగినప్పుడు ప్రచోదయాత్ అని అడుగుతారు. ప్రచోదయాత్ అంటే మా బుద్ధి ప్రేరేపింపబడుగాక. బుద్ధి సక్రమంగా ఉందనుకోండి, మంచి నిర్ణయం చేస్తుంది. మంచి నిర్ణయం చేస్తే మంచి కార్యం చేస్తారు. మంచి కార్యం చేస్తే కీర్తివంతులవుతారు.
అట్లా ధర్మమునకు కట్టుబడితే శ్రియం అంటారు. అంటే నాకు కేవలం సుఖపడడం కాదు, అది ధర్మచక్రంలో ఇమిడినది నేను చెయ్యాలి. సుఖపడవద్దని శాస్త్రములు చెప్పలేదు. నీ భార్యతో కలిసి నువ్వు సంతోషంగా ఉండు. సీతమ్మంతటిది రామాయణం సుందరకాండలో ఒక మాట అంటుంది, నివర్తయ మనోమత్త స్వజనే క్రియతాం మనః అంది. నీ భార్య యందు నీ మనసు పెట్టుకో, నీ కామాన్ని నీ భార్య యందు ఉంచుకో. ధర్మము చేత ముడిపడిపోయింది, అది దోషం కాదు. నువ్వు ఏదైనా అనుభవించు, కానీ అది ధర్మచట్రంలో ఇమిడేదై ఉండాలి. ధర్మచట్రంలో ఇమిడితే శ్రియం, అది భవిష్యత్తులో జన్మ జన్మాంతరముల యందు కూడా మనని కాపాడుతుంది. ప్రియం పాపకార్యమునకు కారణము కావచ్చు. మనకి కేవలం సంతోషం అనిపించిందని చెయ్యకూడని పని చేసామనుకోండి, ఈశ్వరుడు అన్నవాడు ఉన్నాడు, చూస్తూ ఉంటాడు. అప్పుడు ఆ పాప ఫలితాన్ని అనుభవించవలసి వచ్చినప్పుడు దుఃఖపడతాం. కాబట్టి మాకు శ్రియం కావాలి. శ్రియం అంటే ఎప్పుడూ ధర్మచక్రంలో ఇవిడే పనులే చెయ్యాలి. అటువంటి బుద్ధిని ఇవ్వగలిగిన వాడు ఎవరంటే అగ్నిహోత్రుడు. అసలు యథార్థం చెప్పాలి అంటే భారతదేశంలో సనాతన ధర్మంలో మనందరం ప్రధానంగా అగ్ని ఆరాధకులం. అటువంటి అగ్నిహోత్రుడు ఈ పట్టణంలో నరసింహస్వామి వారి దేవాలయంలో యాగశాలలో స్వయంభూమూర్తిగా వెలిసి ఉన్నాడు. అటువంటి చోట నృసింహ యాగం జరగడం, నృసింహ హోమం జరగడం ఎంత అద్భుతమైన విశేషమో మీకు అర్థమవుతుంది. అన్నిటినీ మించి ఇక్కడ ఉండేటటువంటి స్వామి యొక్క మూర్తిని మీరు పరిశీలిస్తే యోగానందమూర్తిగా ప్రధానమూర్తిగా విరాజమానుడై ఉన్నాడు. ఆయన రెండు చేతులు కూడా మోకాళ్ళ దగ్గర పెట్టుకొని పరమ ప్రశాంత స్థితిలో ఉంటాడు. మనందరం నిద్రపోతే తామసిక నిద్ర అంటారు. అంటే ఆ నిద్ర ఎందు మనకేం తెలియదు, కానీ భగవంతుడు కూడా నిద్రపోతాడు. దాన్ని యోగ నిద్ర అంటారు. నిద్రాముద్రాం నిఖిల జగతి రక్షణే జాగరూకం అంటారు. ఆయన నిద్రా ముద్ర పడతాడు. పట్టి ఆయన పైన కన్నులు మూసుకొని మన మనసులో మనం ఏమి ఆలోచన చేస్తున్నామన్నదాన్ని ఆయన చూస్తూ ఉంటాడు. మన మనసు సద్భావములతో నిండి ఉన్నదనుకోండి, ఆయన ఎంతో ఆదరించి ఆనందిస్తాడు. అటువంటి యోగానందమూర్తిగా విరాజమానుడైనటువంటి క్షేత్రం ఈ నృసింహ క్షేత్రం. అంటే మీరు అసలు ఈ క్షేత్రానికి యాత్రకి బయలుదేరినప్పటి నుంచి మీ పరవశాన్ని, ఈ క్షేత్రం మీద భగవంతుడి మీద మీకున్నటువంటి భక్తిని ఆయన పరిశీలించి అనుగ్రహం చేస్తూనే ఉంటాడు. అంత గొప్ప మూర్తి.